ఫ్రెండ్స్, మీ లైఫ్ లో డోరేమోన్ ని చూసి వచ్చిన ఆ డేస్ గుర్తుకొస్తున్నాయా? అప్పుడే మనం హ్యాపీగా ఉండేవాళ్ళం. నో రీల్స్, నో ఇన్ఫినైట్ స్క్రోల్, నో ఫేక్ డోపమైన్, జస్ట్ ఫ్రెండ్స్, ఫన్, ఇమాజినేషన్. బట్ ఇప్పుడు అదే ఒక మినిట్ లో 50 రీల్స్, 100 పోస్ట్ చూస్తూ ఉన్నాం. మైండ్ మధ్యలో బాంబ్ బ్లాస్ట్ లా వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్. మారింది ఏంటంటే హ్యాపీనెస్ ఇంటూ యాంగ్జైటీ, ఫోకస్ ఇంటూ డిస్ట్రాక్షన్, ఇమాజినేషన్ ఇంటూ అడిక్షన్. మనం డోరేమోన్ చూసిన పిల్లలం కాదు, ఇప్పుడు మనం అల్గారిథం కి స్లేవ్స్ అయిపోయాం. సోషల్ మీడియా మన బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుంది, మన ఎమోషన్ ని హ్యాక్ చేస్తుంది, మన టైం ని డ్రైన్ చేస్తుంది. అండ్ ద సాడ్ ట్రూత్ ఏంటంటే మనం దీని గురించి తెలుసుకోవట్లేదు. 5 minutes ఇది నీ యావరేజ్ ఫోకస్ టైం. ఒక టాస్క్ మీద ఇంటరప్ట్ అవుతున్నప్పుడు, కొత్త నోటిఫికేషన్ వల్ల, ఒక మెసేజ్ వల్ల, ఒక వైరల్ వీడియో వల్ల, వర్క్ చేయడానికి కూర్చున్నప్పుడు 2 గంటల తర్వాత చాలా షార్ట్స్ చూస్తావు, న్యూస్ చూస్తావు, మెసేజ్ కి రిప్లై ఇస్తావు, కానీ నీ ఒరిజినల్ వర్క్ ఇంకా అలానే ఉంటది. ఫినిష్ కాకముందే ఎగ్జాస్టెడ్ అనిపిస్తుంది, కానీ ఏం వర్క్ చేయలేదు. ఫ్రెండ్స్, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ కాదు, కానీ ఇది ఒక బయోలాజికల్ అటాక్ మీ బ్రెయిన్ మీద. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మీ బ్రెయిన్ ని ఎలా నాశనం చేస్తుంది, అండ్ ఇంపార్టెంట్ గా లాస్ట్ లో నేను ఇచ్చే సింపుల్ సొల్యూషన్స్ ద్వారా మీ బ్రెయిన్ ని కాపాడుకోండి. ఎందుకంటే మీ బ్రెయిన్ ఒక వాల్యుబుల్ అసెట్. మీ బ్రెయిన్ కోసం లాస్ట్ వరకు చూడండి. హలో అండ్ వెల్కమ్ టు మైండ్ గ్లో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ ని సర్చ్ చేస్తున్నాం అనుకుంటాం, బట్ ట్రూత్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ రోజు మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం, రీల్స్, షార్ట్స్, న్యూస్, మీమ్స్ ఎక్సెట్రా, బట్ ఎండ్ ఆఫ్ ద డే టైర్డ్, ఎంప్టీ అండ్ యాంగ్జియస్. వై? బికాస్ యువర్ బ్రెయిన్ ఈజ్ ఓవర్లోడ్ లైక్ అ ఫోన్ విత్ 1000 tabs ఓపెన్. మనం థింక్ చేస్తాం మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మోర్ నాలెడ్జ్ అని, బట్ సైకాలజీ ఏం చెప్తుందంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో అండర్స్టాండింగ్. ఎగ్జాంపుల్, యూట్యూబ్ లో 1 వీడియో స్టార్ట్ చేస్తాం హౌ టు ఇంప్రూవ్ ఫోకస్ అని, బట్ 10 minutes లో ఇంకో 3 మోటివేషన్ వీడియోస్ ఓపెన్ చేస్తాం. రిజల్ట్ నో ఫోకస్, ఓన్లీ కన్ఫ్యూజన్. ఇన్ఫర్మేషన్ ఏజ్ లో మన బ్రెయిన్ ని రిలాక్స్ కాదు, రియాక్ట్ చేస్తుంది. ఈచ్ నోటిఫికేషన్ డోపమైన్ షాట్ లాంటిది. స్మాల్ ప్లెజర్, బిగ్ డ్యామేజ్. న్యూరో సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఎవ్రీ టైమ్ యూ స్విచ్ అటెన్షన్ యువర్ బ్రెయిన్ బర్న్స్ గ్లూకోజ్. అండ్ గెస్ వాట్? యావరేజ్ హ్యూమన్ టుడే స్విచెస్ అటెన్షన్ every 47 seconds. So your brain is always tired, always stressed. That's why you can't read a book, can't focus on goals, can't sleep peacefully. మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అంటే దాని రిజల్ట్ ఏంటంటే బ్రెయిన్ ఫటిగ్, డిసిజన్ పారాలిసిస్ ప్లస్ యాంగ్జైటీ. ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్ టాక్ ఇవన్నీ మన అటెన్షన్ ని తీసుకుంటున్నాయి. యు ఆర్ నాట్ యూజింగ్ సోషల్ మీడియా, సోషల్ మీడియా ఈజ్ యూజింగ్ యూ. అల్గోరిథం డిజైన్ చేశారు నాట్ టు ఇన్ఫార్మ్ యూ బట్ టు అడిక్ట్ యూ. రీల్స్, సౌండ్స్, హుక్స్, ట్రాన్సిషన్స్ అన్ని డోపమైన్ కి డిజైన్ చేసిన ట్రాప్స్. మనకి అనిపిస్తుంది ఐఎమ్ లెర్నింగ్, కానీ యాక్చువల్లీ వీఆర్ స్క్రోలింగ్ ఇంటూ ఎంప్టీనెస్. అటెన్షన్ స్పాన్ 2000 లో 12 seconds ఉండేది, ఇప్పుడు ఓన్లీ 7 seconds. దట్స్ లెస్ దెన్ అ గోల్డ్ ఫిష్. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేయడం వల్ల మన బ్రెయిన్ కి క్లారిటీ పోతుంది. వి స్టార్ట్ కంపేరింగ్, డౌటింగ్, ప్రోకాస్టినేటింగ్. మనకి ట్రూత్ కనిపించదు, కానీ ఓన్లీ ట్రెండ్స్. రియల్ లెర్నింగ్ కాదు, కానీ ఇన్స్టెంట్ రియాక్షన్ అన్నమాట. రియల్ విజ్డమ్ కాదు, షాలో ఒపీనియన్స్. మనం డిజిటల్ నాయిస్ లో ట్రూత్ ని డ్రోన్ చేస్తూ ఉన్నాం. ఓకే, బానే అనిపిస్తుంది, కానీ ఇక్కడ డేంజరస్ ఏంటంటే ఇక్కడ 2 రియల్ కాన్సిక్వెన్సెస్ మీరు ఆల్రెడీ ఫీల్ అవుతున్నారు. మనం ఫుల్ డే బిజీగా ఉన్నామని అనిపిస్తుంది, కానీ ఇది ఫేక్ ప్రొడక్టివిటీ. మీరు ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తున్నారు, క్రియేట్ చేయడం లేదు. డే ఎండ్ కి చూపించడానికి మీ దగ్గర ఏముండదు, గిల్ట్ అండ్ యాంగ్జైటీ తప్ప. సెకండ్, మీ బ్రెయిన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అడిక్ట్ అయ్యాక మీకు పేషెన్స్ పోయిద్ది. ఇంకొక లాంగ్ బుక్ చదవగలరా? ఫోన్ ని చూడకుండా ఒక 3 hours ఉండగలరా? బయటకు వెళ్ళి 3 hours బోర్ గా ఫీల్ అవ్వగలరా? పేషెన్స్ లేనప్పుడు డీప్ స్కిల్స్ అండ్ డీప్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయలేము. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే వీటికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్, ఇన్ఫర్మేషన్ డైట్. ఫిల్టర్ వాట్ యూ కన్జ్యూమ్. ఎవ్రీ డే 30 minutes లేదా 1 hour కి మించి సోషల్ మీడియా అసలు యూజ్ చేయడానికి అవసరం లేదు. అది కానీ మీరు ఏమన్నా బిల్డ్ చేయడానికి, క్రియేట్ చేయడానికి, నేర్చుకోవడానికి యూజ్ చేయండి, లేకుంటే అవసరం లేదు. మీరు బోర్ ఫీల్ అవ్వడానికి ప్రయత్నించండి, సైలెంట్ గా ఉండండి, ఎందుకంటే మీరు బ్రెయిన్ ని రీఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడే మీకు చాలా క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. సెకండ్, డీప్ లెర్నింగ్. ఒక టాపిక్ మీద 100 రీల్స్, 100 వీడియోస్ చూసే బదులు ఒక టాపిక్ ని తీసుకొని డీప్ గా నేర్చుకోండి. బుక్ చదవండి, మంచి కోర్స్ చూస్ చేసుకొని ఆ కోర్స్ మీద టైం స్పెండ్ చేయండి. థర్డ్, డిజిటల్ మినిమలిజం. ఈ సోషల్ మీడియా 3 apps లో నీ లైఫ్ కంప్లీట్ కాదు, రియల్ వరల్డ్ లో టైం స్పెండ్ చేయి. ఫోర్త్, మైండ్ ఫాస్టింగ్. వీక్ లో 1 day నో సోషల్ మీడియా. రీసెట్ యువర్ డోపమైన్ సిస్టమ్. ఫ్రెండ్స్, మన జనరేషన్ కి ప్రాబ్లం స్ట్రెస్ కాదు, యాంగ్జైటీ కాదు, ఇన్ఫర్మేషన్ ఓవర్. రిమెంబర్, ఇన్ఫర్మేషన్ ని కంట్రోల్ చేయలేకపోతే ఇన్ఫర్మేషన్ నిన్ను కంట్రోల్ చేస్తుంది. సో స్టాప్ స్క్రోలింగ్, స్టార్ట్ లివింగ్. ఈ రీల్స్ కింద రియాక్ట్ అయ్యే బదులు స్టార్ట్ రిఫ్లెక్టింగ్. సబ్స్క్రైబ్, బికాజ్ ఇక్కడే మీకు రియల్ అవేర్నెస్ దొరుకుతుంది.